వాళ్ళ ముందు ఇగో క్లాష్ ఇదే అని ఇప్పుడు ప్రారంభమైంది ఇగో. ఒకడిని తన్నాక తన్నులు తిన్నటువంటి వాడు అనేటువంటి వాడు ఆగడు. రెండో వీడు వాడిని కొడతాడు, కొట్టేటప్పుడు పక్కన ఒక ఇద్దరు ఉంటారు, మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు వస్తారు. ఇట్లాగా ఓవరాల్గా ఒక్కసారి ప్రారంభం అయ్యేది. ఆ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేస్తూ పోలీస్ ఆఫీసర్లను పెడితే, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి వాళ్ళ మధ్యన సెటిల్మెంట్ చేసి సెటరేట్ చేస్తే, ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టాడు, పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడు. వీళ్ళ ఫలితంతో బయటకు వచ్చి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిరుగుబాటు దాడులు ప్రారంభమైనాయి. ఇక్కడ మళ్ళీ వీళ్ళ వెనకాల సామాజిక వర్గాలు ఉంటాయి. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలనే ముందు పెడతారు. తన్నులు తినేది, తలకాయలు పగలగొట్టుకునేది, కేసులు పాలయ్యేది వాళ్లే. చివరికి ఊళ్ళో వదిలి పారిపోవాల్సిన బతుకులు కూడా వాళ్ళయ్యే. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఫామ్ చేస్తే కూలైపోతాయి ఇవి. నాకు తెలిసి ఇది ఇప్పట్లో అంటే రేపు వచ్చేటటువంటి వాడు కంట్రోల్ చెయ్యాలన్న ఉద్దేశంతో వస్తే, కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అన్న మాటలేంటి, వదిలిపెట్టడం వెంటాడు అంటే స్వయంగా నాయకులే అధినాయకులే చెప్పారు అంతు చూస్తామని. ఇక రేపు పొద్దున అధికారంలోకి వస్తే వీళ్ళు ఎందుకు ఆగుతారు? నాకు తెలిసి ఎన్నికల రిజల్ట్ రోజున సాయంత్రానికి కనుక తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని తెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంతమందిని హత్య చేస్తారో కూడా తెలియదు, ఎంతమందిని పొడుస్తారో కూడా తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే కంట్రోల్లో ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవించి ఉన్నారు కాబట్టి. కానీ ఈ రెచ్చగొట్టుడు చర్య అనేది చాలా ప్రమాదకరమైనటువంటి. చూద్దాం ప్రస్తుతం.